నేను కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. నేను పనిచేయడం వల్ల మా ఇంటిలో 3 పూటలా తిండి తినడానికి, డబ్బులకు ఏ ఇబ్బంది లేకుండా ఉంది. గతం తలుచుకుంటే చాలా బాధగా ఉంది. నా చిన్నప్పటి నుంచి మా నాన్నతో ఆడుతూ పాడుతూ ఉండేదాన్ని. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నానమ్మ, అక్క, నేను ఉండేవాళ్ళము. నాకంటే అక్క 8 సంవత్సరాలు పెద్దది. అందువల్ల నన్ను అందరూ గారాబంగా చూసుకునేవారు. అల్లరి ఎక్కువగా చేసేదాన్ని. అక్క, నేను ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారిని. మా ఊర్లో ఉండే పాఠశాలలో నేను మా అక్క చదువుకున్నాము. నా 8వ తరగతిలో మా అక్కకి పెళ్లి చేసేశారు. నేను బాగా చదువుకునేదాన్ని. నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు నా 10వ తరగతి సోషల్ ఎగ్జామ్ ముందు రోజు చనిపోయారు. తర్వాత రోజు ఎగ్జామ్ రాయడానికి నాకు వెళ్ళడం ఇష్టం లేదు. మా నాన్నగారు చనిపోయారని బాధలోనే ఉన్నాను. కానీ అందరూ బలవంతం చేయడం వల్ల వెళ్ళాను. తర్వాత ఇంటర్ చదవడానికి జాయిన్ అయ్యాను. కానీ మా అమ్మ సంపాదనతో కష్టంగా ఉండేది. అందుకని నేను ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని డిగ్రీ చదవడం మానేశాను. మా అమ్మకి ఏదైనా సాయంగా ఉండేదాన్ని. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్ బేస్ మీద కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయి. వాటికి అప్లై చేశాను. మా నాన్నగారు చనిపోయాక మాకు డబ్బులు అవసరమైతే మా బావగారు చూసుకునేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారి సంపాదనతో మాకు తిండి సరిగ్గా ఉండేది కాదు. మాకు ఏ అవసరం వచ్చినా మా బావగారే చూసుకునేవారు. నాకు జాబ్ రావడానికి కూడా తనే కారణం. నన్ను మా అక్కని చాలా బాగా చూసుకునేవారు. నన్ను తన చెల్లితో సమానంగా చూసుకునేవాళ్ళు. నాకు మా మండలం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా జాబ్ వచ్చింది. నాన్నగారు చనిపోయాక మమ్మల్ని చాలామంది చాలా మాటలు అన్నారు. వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని మా బావగారు నాకు ఈ ఉద్యోగం ఎలాగైనా రావాలని అనుకున్నారు. తను అనుకున్నట్లుగానే మా మండలంలోనే నాకు ఉద్యోగం వచ్చింది. నన్ను అన్న వాళ్ళందరికీ ఇప్పుడు మాటలు రావడం లేదు. జీవితంలో ఏదైనా సాధిస్తేనే వాళ్ళకి విలువ ఉంటుంది. లేకపోతే అందరూ తక్కువ చేసి మాట్లాడతారు అని నాకు ఆ రోజు అర్థమయ్యింది. మా నాన్నగారు చనిపోయారని నేను ఆ రోజు పరీక్ష రాయకుండా ఉంటే నేను ఈరోజు సాధించేదాన్ని కాదు. నా జీవితంలో కోల్పోయిన దాని గురించి బాధపడడం అంటే మనం ఏం సాధించాలని ఆలోచించడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.